మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ కి పిచ్చి పట్టినట్టుంది. ఇండియా మీదే కాకుండా చైనా అండ్ వేరియస్ అదర్ కంట్రీస్ పైన కూడా ఏకంగా 500% టారిఫ్స్ ని ఇంపోజ్ చేయడానికి ఇతనైతే రెడీ అయిపోయాడు. దీనివల్ల ఖచ్చితంగా మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఈరోజు మార్కెట్ ఫాల్ కి కూడా రీజన్. దీంతో పాటు నిన్న ఈవినింగ్ యుఎస్ అండ్ రష్యా మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే పెరిగే విధంగా రష్యన్ ఫ్లాగ్ ఉన్నటువంటి ఒక కార్గో షిప్ ని యుఎస్ అయితే తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటుగా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి న్యూస్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ఈ రోజు మన 1226 డైలీ మనీ షోలోని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 780 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,180 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 263 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,876 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.92% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.97% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.51% కరెక్ట్ అయింది. శాంక్షనింగ్ రష్యన్ యాక్ట్ 2025 ఈ బిల్ ని డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేసింది. సో ఈ బిల్ ని అప్రూవ్ చేయడం వెనకాల ఉన్నటువంటి సినారియో ఏంటి అండ్ ఈ బిల్ ని అప్రూవ్ చేయడం వల్ల మన మీద పడేటువంటి ఇంపాక్ట్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ ని ఆపాలని చూస్తున్నారు కదా. ఈయన ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఈ వార్ విషయంలో రష్యా అయితే వెనక్కి అయితే తగ్గట్లేదు. మనం క్లియర్ గా చూస్తున్నాం కూడా. రీసెంట్ గా యుక్రెయిన్ రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారి ఇంటిపైన డ్రోన్స్ తో అటాక్ చేసిందని చెప్పి వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాని తర్వాత యుక్రెయిన్ పైన ఫైట్ ని అయితే కంటిన్యూ చేస్తున్నారు కదా. సో ఇది డొనాల్డ్ ట్రంప్ కి అయితే అస్సలు నచ్చట్లేదు. సో ఈ వార్ ని డైరెక్ట్ గా ఆపాలంటే రష్యా వీళ్ళ మాట వినట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు ప్రీవియస్ గా ఈ రష్యాతో ట్రేడ్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పైన టారిఫ్స్ విధించినట్లయితే రష్యాకి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి రష్యా ఈ వార్ విషయంలో వెనక్కి తగ్గచ్చు అనుకున్నా ఈ విషయంలో రష్యా అయితే అస్సలు వెనక్కి తగ్గలేదు. దాంతో ఈగో హర్ట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా రష్యాతో ఎవరైతే స్టిల్ ఇంకా ట్రేడ్ ని కొనసాగిస్తున్నారో అటువంటి కంట్రీస్ పైన ఏకంగా 500% టారిఫ్స్ విధించడానికి ఈ కొత్త బిల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. 500% టారిఫ్స్ అంటే మాటల జస్ట్ మన పైన 50% టారిఫ్స్ విధించడం వల్లనే ఇండియా నుంచి యుఎస్ కి వెళ్లేటువంటి ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు 500% టారిఫ్స్ ఇండియా అండ్ చైనా పైన విధిస్తా ఉంటున్నారు కదా. ఒకవేళ 500% టారిఫ్స్ విధిస్తే మన కంట్రీ నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ కాస్ట్లు ఎంతలా పెరిగిపోతాయి. వేరే కంట్రీస్ తోని మన కంట్రీ కంపీట్ చేయగలదా ప్రొడక్ట్స్ విషయంలో, అంటే ప్రైస్ విషయంలోని చేయలేదు కదా. సో దానివల్ల ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్స్ ఇంకా దెబ్బతింటాయి. కాబట్టి ఆ విధంగా అదర్ కంట్రీస్ అంటే రష్యాతో ట్రేడ్ చేసేటువంటి అదర్ కంట్రీస్ ని భయపెట్టి రష్యాని కంట్రోల్ చేయాలని చెప్పి యుఎస్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ నిజంగా 500% టారిఫ్స్ విధించేస్తాను, 500% టారిఫ్స్ విధించేశారా అనుకో, దానివల్ల ఏమవుతుంది, ఇంకా కంట్రీస్ మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ ఫర్దర్ గా కూడా దెబ్బతింటది. ఒక పక్కన ఇండియా నాకు చాలా క్లోజ్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఇండియాతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ పాజిటివ్ గా వెళ్తున్నాయి అని చెప్పి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూనే మరొక పక్క ప్రతిసారి కూడా మన ఇండియాని డొనాల్డ్ ట్రంప్ అయితే క్లియర్ గా అటాక్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రష్యాతో ఓన్లీ డీల్స్ చేస్తుంది మన ఇండియా ఒకటేనా? కాదు కదా. మన ఇండియా కన్నా కూడా చైనా ఎక్కువగా రష్యా నుంచి క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా కూడా చైనాని ఇతను ఎందుకు ఏమనట్లేదు? బికాస్ చైనాని ఏమైనా అంటే చైనా దగ్గర నుంచి అటువంటి రెస్పాన్సే వస్తుంది. అండ్ ఈవెన్ చైనా వాళ్ళ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసింది అనుకోండి, అల్టిమేట్లీ యుఎస్ఏ స్ట్రగుల్ అవుతుంది. ఆ విషయం యుఎస్ కి కూడా తెలుసు కాబట్టి చైనానేమీ అనలేక ప్రతిసారి మన ఇండియానైతే టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఒక కంట్రీని ఇబ్బంది పెట్టి వేరొక కంట్రీని నేను కంట్రోల్ చేయగలనంటే అది నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. నిజంగా అది కంట్రోల్ చేయగలిసినట్లయితే ఈ రోజు ఏంటి డే 1 అది జరిగిపోయేది. కానీ ఇప్పటి వరకు రష్యా ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? బికాజ్ ఆ వార్ విషయంలోని వాళ్ళకున్నటువంటి ఇష్యూస్ వాళ్ళకున్నాయి. సో ఇలా కంట్రోల్ చేసి ఏదో ఒక కంట్రీని ఆపేద్దాం అనుకుంటే అది జరగని పని. కాబట్టి ఈ రోజు వరకు రష్యా వెనక్కి తగ్గట్లేదు. ఈవెన్ మన ఇండియా విషయంలో కూడా ట్రేడ్ డీల్ విషయంలో ఇతను ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఒక పక్క ట్రేడ్ డీల్ చేసుకుంటాం అంటూనే మాట్లాడుతూ వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ అంటే అగ్రి కావచ్చు అండ్ అలాగే మనకి డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కావచ్చు వాటి రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా మన ఇండియాలోకి యాక్సెస్ అడుగుతున్నారు. ఆ విషయంలో మన ఇండియా వెనక్కి తగ్గకపోవడం వల్లనే ఈ రోజు వరకు కూడా ట్రేడ్ డీల్ జరగకుండా అది అలా డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 500% టారిఫ్స్ ఇతను అంటున్నారంటే ఆ ట్రేడ్ డీల్ రిలేటెడ్ హోప్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఫర్దర్ గా కూడా తగ్గిపోవడంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని ఆ ప్రెషర్ అనేది చూసాం. డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ 500% టారిఫ్స్ రిలేటెడ్ గా ఇంకా మన ఇండియా దగ్గర నుంచి కానీ లేదా చైనా దగ్గర నుంచి కానీ ఎటువంటి స్టేట్మెంట్స్ రాలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే వరకు కూడా చూడాలి ఇండియా ఆర్ చైనా దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయో. వీటితో పాటు రేపు యుఎస్ కోర్టులోని ఈ డొనాల్డ్ ట్రంప్ ఏవైతే రెసిప్రోకల్ టారిఫ్స్ అవి విధించారో దాని రిలేటెడ్ గా కేసు హీరింగ్ ఉన్నది కదా. సో ఆ వర్డిక్ట్ కూడా ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. మన గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఒకవేళ ఈ కేసులోని డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా తీర్పు వచ్చింది అనుకోండి, అది గ్లోబల్ మార్కెట్స్ కి బిగ్ రిలీఫ్ గానే చూడాలి. కాకపోతే యుఎస్ కోర్టులోని ఇతనికి అగైనిస్ట్ గా తీర్పు వచ్చినా కూడా వేరే అదర్ యాక్ట్స్ ని పాస్ చేయడం ద్వారా ఏదో ఒక రకంగా టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేయాలని చెప్పి ఇతను కంకణం కట్టుకుని కూర్చున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. వీటితో పాటు మార్కెట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం మాట్లాడుకోవాలి. రష్యా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది ఫర్దర్ గా కూడా ఇంకా వర్స్ట్ అయిపోతున్నట్టుగా క్లియర్ కనబడుతుంది. నిన్న ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వెనుజులా నుంచి బయలుదేరినటువంటి కొన్ని కార్గో షిప్స్, అంటే 2 కార్గో షిప్స్, అందులో ఒక కార్గో షిప్ పైన రష్యా ఫ్లాగ్ కూడా ఉన్నది. ఆ కార్గో షిప్ ని యుఎస్ ప్రీవియస్ గా శాంక్షన్స్ విధించడం వల్ల దానిపైన ఆ కార్గో షిప్ ని యుఎస్ డిఫెన్స్ వాళ్ళైతే మొత్తం చుట్టుముట్టి దాన్ని వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్నట్టుగా యుఎస్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ దీనికి రష్యా కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది మనం చూడాలి. ఇటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మరికొంత టెన్షన్స్ పెరుగుతుండడంతో మార్కెట్స్ అయితే కొంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఫైనల్ గా మార్కెట్ రిలేటెడ్ గా మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అయితే రేపు యుఎస్ కోర్టులో జరగబోతున్నటువంటి కేసే. రేపు యుఎస్ లోని ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుందో చూడాలి ఆ కేసులోని. దాన్ని బట్టి మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక అవగాహన అయితే రానుంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు సెషన్ లో మనం మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడినా కూడా ఎంఎన్స్ కంపెనీ అయిన బాలాజీ ఎంఎన్స్ ఐడియా ఉన్నది కదా, ఈ బాలాజీ ఎంఎన్ స్టాక్ మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ సబ్సిడీ పాలసీలో భాగంగా వీళ్ళకైతే సర్టిఫికేట్ లభించినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా నెక్స్ట్ 7 years కి గాను వీళ్ళకి దగ్గరగా 258 crores ఇన్సెంటివ్ అయితే లభించబోతుంది. సో ఓవరాల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత మంచి ఇన్సెంటివ్, దట్టు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసారనుకోండి దగ్గరగా 4,000 కోట్ల అరౌండ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. సో 4,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీకి నెక్స్ట్ 7 years లో గవర్నమెంట్ దగ్గర నుంచి 258 crores ఇన్సెంటివ్ లభించబోతుందంటే దట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్ కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో బాలాజీ ఎంఎన్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో మీరు ఏదైనా స్టాక్ ని అబ్జర్వ్ చేశారా? మీరు స్టాక్ ఆఫ్ ది డే కింద ఏ స్టాక్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి స్టాక్ ది రేపు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాక్ చేయాలి. ఆ కంపెనీయే ఐఎక్స్. ఈ ఐఎక్స్ మార్కెట్ కప్లింగ్ కేసు ఏదైతే ఉన్నదో అది ఎప్లెన్ ట్రిబ్యునల్ లో నడుస్తుంది కదా. దాని గురించి మొన్న డైలీ మనిషిలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కూడా. రేపు ఈ కేసులోని ఫైనల్ వర్డిక్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసులోని క్రెక్ వాళ్ళు పాస్ చేసిన ఈ మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, దాన్ని క్యాన్సిల్ చేయాలని కనుక ఎప్లెన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది అనుకోండి, అది ఐఎక్స్ కి బిగ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి దాంతో మనకి స్టాక్ లో మంచి రన్అప్ కనపడచ్చు. అలా కాకుండా ఈ కేసు విషయంలో, అంటే ఈ క్రెక్ పాస్ చేసినటువంటి ఈ ఆర్డర్ విషయంలో తప్పులు ఏవైతే జరిగాయో వాటి రిలేటెడ్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం. ఈ ఆర్డర్ అయితే పాస్ చేసుకోవచ్చని కానీ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, అది ఐఎక్స్ కి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎవరినైనా శిక్షించినా కూడా మార్కెట్ కప్లింగ్ అన్నది పాస్ అయింది అనుకోండి, దానివల్ల ఐఎక్స్ మార్కెట్ షేర్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది ఐఎక్స్ కి నెగిటివ్ అవుతుంది. దానివల్ల ఐఎక్స్ లోని ప్రెషర్ కూడా కనబడచ్చు. ఏదైనా సరే రేపు ఐఎక్స్ కి 50% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కేసులోని ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ 2020లోని ఇండియా చైనా మధ్యన ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత చైనీస్ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి ఇండియా అయితే రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. కానీ ఆ రిస్ట్రిక్షన్స్ విధించడంతో వేరియస్ సెక్టర్స్ లోని కొన్ని ఎక్విప్మెంట్స్ అందుబాటులో లేకపోవడంతో క్యాపెక్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది సరిగ్గా అవ్వట్లేదని, ఎస్పెషల్లీ థర్మల్ పవర్ కెపాసిటీని అయితే ఇండియా చాలా స్ట్రాంగ్ గా పెంచాలనుకుంటుంది కదా. కాకపోతే ఇక్కడ చైనీస్ పవర్ ఎక్విప్మెంట్స్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వలన ఫుల్ ఫ్లెజ్డ్ పవర్ ఎక్విప్మెంట్స్ అయితే అందుబాటులో లేవని, సో దీని వలన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పవర్ ఎక్విప్మెంట్స్ పైన ఉన్న రెస్ట్రిక్షన్స్ ని ఎత్తి వేయాలని చెప్పి మన మినిస్టర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ కి ప్రపోజల్స్ వెళ్ళినట్లుగా త్వరలోనే ఫైనాన్స్ మినిస్టర్ దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. అండ్ చైనీస్ ఫర్మ్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఒక అనౌన్స్మెంట్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి రావచ్చు అని చెప్పి ట్విటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ చైనీస్ కంపెనీస్ ని గనక ఈ
టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అలో చేసినట్లయితే, ఎస్పెషల్లీ పవర్ సెక్టర్ లో మనం మాట్లాడుకోవాలంటే పవర్ ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ అన్నిటికీ కూడా మనం అది నెగిటివ్ గా చూడొచ్చు. సో ఈ న్యూస్ బయటికి రావడంతోనే ఈ రోజు సెషన్ లోని పవర్ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లైక్ BHEL కావచ్చు, హిటాచీ కావచ్చు, ABB కావచ్చు, ఈవెన్ సీమెన్స్ తో పాటుగా వేరే అదర్ పవర్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి స్టాక్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు మార్కెటే నెగిటివ్ గా ఉంది. దాంతో పాటు ఈ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్స్ లోని మరికొంత ప్రెషర్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు రూటర్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నది గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక చైనీస్ కంపెనీస్ ని అలో చేసినట్లయితే ఆ కంపెనీస్ తోని మన ఇండియన్ కంపెనీస్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది మన ఇండియన్ పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఇది ఓన్లీ పవర్ సెక్టర్ రిలేటెడ్ గానే అలో చేస్తారా, లేదా అదర్ గవర్నమెంట్ టెండర్స్ లైక్ రైల్వే సెక్టర్ కావచ్చు అండ్ అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా ఉండేటువంటి గవర్నమెంట్ టెండర్స్ లో కూడా చైనీస్ కంపెనీస్ ని అలో చేస్తారా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మీషో రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మీషో యొక్క IPO లాక్ ఇన్ పీరియడ్ ఓపెన్ అవడంతో నిన్న సెషన్ లో మీషో స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అన్నది క్రియేట్ అయింది కదా. దీని తర్వాత ఈ రోజు సెషన్ లో కూడా మీషో స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ మీషో యొక్క జనరల్ మేనేజర్ అయినటువంటి మేఘా అగర్వాల్ గారు ఆవిడ పొజిషన్ కి రిజైన్ చేస్తున్నట్లుగా మీషో వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ మేఘా అగర్వాల్ గారు రిజైన్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఎందుకు అంత నెగిటివ్ గా రియాక్ట్ అయిందంటే ఈవిడ మీషోతోని లాస్ట్ 6 years నుంచి అసోసియేట్ అయి ఉన్నారు అండ్ మీషో గ్రోత్ లోని ఈవిడ కీ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మీషో గ్రోత్ కి కారణమైనటువంటి వ్యక్తి రిజైన్ చేసి వెళ్తున్నారంటే మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతాయి కదా. దాంతోనే స్టాక్ లోని మనకి ప్రెషర్ అన్నది కనపడింది. సో ఈవిడ పొజిషన్ లోని ఇప్పుడు ఆల్రెడీ మీషో యొక్క యూజర్ గ్రోత్ అండ్ కంటెంట్ కామర్స్ యొక్క జనరల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నటువంటి మిలాన్ గారిని అయితే అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండిటిలో కూడా మనకి ఫాల్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే నేను వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ వెయిటేజ్ అయితే తగ్గిస్తున్నారు. జనరల్లీ మనకి ఏదైనా ఇండెక్స్ లోని ఏదైనా ఒక స్టాక్ ఉన్నది, ఆ స్టాక్ వెయిటేజ్ తగ్గించారనుకోండి ఏమవుద్ది, ఆ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఆ స్టాక్ లోని సెల్లింగ్ అనేది కనపడుతుంది కదా. సిమిలర్లీ ఇప్పుడు బ్లూంబర్గ్ కమోడిటీ ఇండెక్స్ లోని గోల్డ్ సిల్వర్ వెయిటేజ్ కూడా తగ్గించడం వలన గోల్డ్ లోని దగ్గరగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 42,000 crores పైనే సెల్లింగ్ నెక్స్ట్ 1 week లో కనపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ సిల్వర్ లో 34,000 crores పైన సెల్లింగ్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో మైట్ బి ఇదే రీజన్ తోని ఈ రోజు సెషన్ లోని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని మనకి ఆ ఫాల్ కనపడి ఉండొచ్చు. సో నెక్స్ట్ 1 week లో కూడా ఈ సెల్లింగ్ అనేది క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 1 week లో కూడా కొంతవరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లోని మనకి వాలటాలిటీ అనేది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఏంజల్ 1 వాళ్ళ బోర్డు ఈ January 15th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే ఆ టైంలో వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సో ఈ రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే ఫస్ట్ ఇన్టర్మ్ డివిడెండ్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలోని స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడాలి. అండ్ దీంతో పాటుగా వీళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ Q3 లో వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లోని ఇయర్ లో 16.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ లోని 0.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోని ఇయర్ లో అయితే 9.9% డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ డైలీ ఆర్డర్స్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ లోని 9.9% డ్రాప్ అన్నది కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ టర్న్ ఓవర్ లోని ఇయర్ లో 38.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 22.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ లో మాత్రం వీళ్ళ బిజినెస్ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం మెటల్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ వాళ్ళ లక్నో స్ట్రాటజిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సెంటర్ లోని ప్లాస్మా ఆర్క్ మెల్టింగ్ ఫర్నెన్స్ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాస్మా ఆర్క్ మెల్టింగ్ ఫర్నెన్స్ కి 600 tons per annum కెపాసిటీ అయితే ఉన్నదని అండ్ దీని ద్వారా వీళ్ళు టైటానియం అలాయ్ ఇంగోట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్లాస్మా ఆర్క్ మెల్టింగ్ ఫర్నెన్స్ కెపాసిటీని పెంచుకోవడం ద్వారా వీళ్ళకి పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది PTC ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోటెక్నాలజీ కంపెనీ అయినటువంటి పానషియా బయోటెక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. వీళ్ళ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ phase 3 క్లినికల్ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు 2024 ఆగస్ట్ లోని ఎక్స్చేంజ్
ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అయితే కంప్లీట్ అయ్యాయని, ఓవరాల్ గా 10,335 పార్టిసిపెంట్స్ మీద వీళ్ళు స్టడీని కండక్ట్ చేశామని అండ్ 2 years పాటు దీని యొక్క ఇమ్యూనోజెనిసిటీ ఎఫిషియన్సీని అయితే వీళ్ళు ఎగ్జామిన్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ సింగిల్ షాట్ డెంగ్యూ వ్యాక్సిన్ మన ఇండియన్ మార్కెట్ లోని 2027 లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ డెంగ్యూ వ్యాక్సిన్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే పానషియా బయోటెక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సుందరం క్లైటాన్ వాళ్ళు తమిళనాడులోని వాళ్ళకున్నటువంటి 16.381 ఎకర్స్ ల్యాండ్ ని సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 25 crores అడ్వాన్స్ అయితే రిసీవ్ చేసుకున్నామని అండ్ రిమైనింగ్ 535 crores సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వీళ్ళు రిసీవ్ చేసుకోబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ల్యాండ్ సేల్ 2026 February 11th కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ ల్యాండ్ సేల్ చేయడం ద్వారా వీళ్ళకి క్యాష్ రాబోతుంది కాబట్టి కంపెనీ యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది కూడా ఈ క్యాష్ ని వీళ్ళు యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోకి క్యాష్ రాబోతుంది కాబట్టి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఫర్దర్ గా స్ట్రెంథన్ అవబోతుంది. సో ఇది సుందరం క్లైటాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా అప్రాక్సిమేట్లీ 11 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఎక్స్పౌండర్ డివైజెస్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 జూలై కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళు వాళ్ళ కింగ్ ఫిషర్ స్మూత్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ ని రాజస్థాన్ మార్కెట్ లోని January 7th అంటే నిన్నటి నుంచి అవైలబుల్ లోకి తీసుకొచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ న్యూ బియర్ ని రాజస్థాన్ లోని లాంచ్ చేయడం ద్వారా రాజస్థాన్ మార్కెట్ లోని దీని రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఓవరాల్ గా దీని యొక్క సేల్స్ రాజస్థాన్ లో బాగా జరిగినట్లయితే అది యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆల్కెమ్ లాబొరేటరీస్ వాళ్ళు హెయిర్ లాస్ ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ కి సపోర్ట్ చేసేటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్ కిట్ అయినటువంటి రెనోషియా సైక్లికల్ థెరపీ కిట్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కిట్ ని యూజ్ చేయడం వలన మెన్ అండ్ ఉమెన్ లోని హెయిర్ లాస్ తగ్గించడమే కాకుండా హెయిర్ గ్రోత్ కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతున్నది కదా. సో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు కిట్ ని అయితే లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కిట్ సేల్స్ బాగా జరిగినట్లయితే అది ఆల్కెమ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రిఫిక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మహారాష్ట్రకి చెందినటువంటి ఒక కంపెనీ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 34.6 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు NHA రోడ్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి పాండ్ డాష్ ఎవాక్యుయేషన్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ని ఆఫర్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 38% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 37 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని నియర్లీ 76 crores ప్యాట్ జనరేట్ చేశారు. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 5,450 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నదని అండ్ మరొక 665 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ఇన్ఫ్లో అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఇందాక న్యూస్ మాట్లాడుకున్నాం కదా, చైనా పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ ని మన ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ కి అలౌ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ చూస్తుందని మైట్ బి ఆ న్యూస్ తోనే ఈ రోజు సెషన్ లోని ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడి ఉండొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.